అందరికీ నమస్తే అండి. నేను యాక్చువల్ జర్నీలో ఉన్నాను. అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. అయినా సరే నేను ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వీడియోస్ చేస్తానన్న సంగతి మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. సో అందుకని ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కొడాలి నాని గారికి సంబంధించిన ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఎప్పుడు కోలుకుంటారు అనే సమాచారం, తాజా సమాచారంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో కొడాలి నాని గారు ప్రస్తుతానికి ముంబైలోని ఏషియన్ హార్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. సో ఆయనకు అక్కడ బైపాస్ సర్జరీ జరుగుతోంది. నిజానికి ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఫస్ట్ చేరారు. జస్ట్ గ్యాస్ట్రిక్ సమస్యతో చేరారు. అక్కడ చేరిన తర్వాత ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయన గుండెలో 4 నాళాలకు గాను 3 నాళాలు మూసుకుపోయాయి అనే విషయం బయటకు వచ్చి ఇది కొంచెం డేంజర్, అప్రమత్తంగా ఉండాలి, ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయాలి, కొన్నాళ్ళు మెడిసిన్స్ వాడాలి, మెడిసిన్స్ వల్ల తగ్గే అవకాశం ఉండదు కాబట్టి శస్త్రచికిత్స ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా చేయాలి అని వైద్యులు చెప్పడంతో, దాంతోపాటు ఈ లివర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండడంతో సర్లే ఎందుకైనా మంచిదని చెప్పి ముంబైకి తీసుకువెళ్లారు. అక్కడ అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులు కూడా ఉంటారు, దేశంలో ప్రముఖ వైద్యులందరూ కూడా అక్కడ ఉంటారనమాట. సో అక్కడ కొడాలి నాని గారికి ఈరోజు బైపాస్ సర్జరీ జరుగుతోంది. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ, అంత ఈజీగా జరిగే ప్రక్రియ కాదు. సాధారణ బైపాస్ సర్జరీల కంటే ఇది కొంచెం క్లిష్టమైన ప్రక్రియ అంట. ఎందుకంటే 4 నాళాలలో అంటే గుండెకు 4 కవాటాలు ఉంటాయి, తెలుసు కదా. సో అందులో 3 మూసుకుపోయాయి. ఆ 3 మూసుకుపోయిన 3టిని కూడా తెరవాలి, వాటిని యథాస్థానానికి తీసుకురావాలి. అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో దానికోసం ఇప్పుడు వైద్య నిపుణుల బృందం పనిచేస్తోంది. అది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. సో ఒక 8 గంటల పాటు ఈ ఆపరేషన్ జరుగుద్దంట. చాలా కీలకమైన ఆపరేషన్, చాలా రేర్గా జరిగే ఆపరేషన్. 8 గంటల పాటు ఇది జరిగిన తర్వాత ఆయన కోలుకుంటారు. కొడాలి నాని గారికి ఏమి ప్రాణాపాయం కాదు, ముప్పేమీ ఉండదు. కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు అందరికీ బైపాస్ సర్జరీలు ప్రతి 100 మందిలో ఒక 10 మందికో 15 మందికో జరుగుతూనే ఉంటాయి కదా. 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత. అందులోకి ఇప్పుడు చిన్న వయసులోనే గుండెపోటు వస్తుంది. తక్కువ వయసులోనే 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నవారికి కూడా గుండెపోట్లు వస్తున్నాయి కదా. సో ఎంత ఫిట్గా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే సడన్గా గుండెపోటు వచ్చి చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే కొడాలి నాని గారికి ఉన్న రకరకాల అలవాట్ల కారణంగా ఆయనకు గుండెలో కవాటాలు మూసుకుపోయాయి. సో దాన్ని తెరిపించడానికి ఈరోజు శస్త్రచికిత్స జరుగుతోంది. ఆయన అభిమానులు గుడివాడలో కావచ్చు, జిల్లాల్లో కావచ్చు, చాలా చోట్ల కొడాలి నాని గారి అభిమానులు, వైసీపీ అభిమానులు పూజలు చేస్తున్నారు, ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొడాలి నాని గారు త్వరగా కోలుకోవాలి అని. మరోవైపు వైసీపీ పార్టీ పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ పార్టీ ముఖ్యులందరూ కూడా కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి మీద ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు, సమాచారం తెప్పించుకుంటున్నారు. కొడాలి నాని గారి కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్లోనే ఉన్నారంట. సో ఆయన ఆరోగ్యానికి సంబంధించి రకరకాల వార్తలు కొన్ని సోషల్ మీడియా ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో అదేమీ కూడా నమ్మొద్దు. కొంతమంది తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో ఒక వికృతమైన ప్రచారం చేస్తున్నారు, అదేమీ నమ్మొద్దు. అది ఆపరేషన్ జరుగుతోంది, రిస్క్ కానీ కీలకమే. రిస్కీ ఆపరేషను, క్లిష్టమైన ఆపరేషను, కీలకమైన ఆపరేషను, కానీ ప్రాణాపాయం కాదు, ముప్పు కాదు. కాకపోతే లాంగ్ ప్రొసీజర్. మేబీ ఈరోజు నైట్కి పూర్తయిపోద్ది, ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఒక 2 నుంచి 3 నెలలు పట్టవచ్చు. ఆ తర్వాత ఆయన జనంలోకి రావడము, మీటింగ్స్లో పాల్గొనడము, పాలిటిక్స్ అది ఇది చేసుకోవడము జరుగుతుంది. 2 నుంచి 3 నెలల పాటు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అనమాట. సో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు అయితే ఏమీ నమ్మొద్దు. థ్యాంక్ యూ.